కళాభారతిలో నిర్వహించిన తెలంగాణ నృత్య పోటీలు అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని ఆయన సూచించారు. గురుకులాల్లో డాన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమించిన విషయాన్ని గుర్తుకు చేసిన ఆయన మానసిక ప్రశాంతత కోసం జుంబా, జల్సా వంటి కళలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ బీసీ నేత విరుమల్ల విశ్వం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుమల్ల విశ్వం మీడియాతో మాట్లాడారు. అంటే నేను పోయినప్పుడు మొదట విద్యాశాఖలో పోయినప్పుడు టీచర్లందరూ నా దగ్గరికి వచ్చి, సార్ మన ర్యాంకు ఐఐటి ఇది మన దగ్గర 99.99% వచ్చిన విద్యార్థులు ఇంతమంది, 100కు 100 వచ్చిన వాళ్ళు ఇంతమంది, అదేవిధంగా మన వాళ్ళకి ఈ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ వచ్చింది అంటే నేను మీ దగ్గర డాన్సర్లు ఎంతమంది ఉన్నారు, మీ దగ్గర పాటలు పాడే పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళది ఒక్కరు ఇద్దరు వచ్చిన పిల్లలు నిలబెడితే ఆ పిల్లలు మొదలుపెట్టి ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ అని వాళ్ళు పాటలు పాడు ఏడ్చుకుంటూ, అరే పాపరే మీ లోపల ఇంత శక్తి ఉంది, అందరి లోపల ఉత్తేజం కలిగించే పాటలు పాడాలి, పిల్లలందరూ కూడా పాటలు పాడాలి, పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేయాలి. ఇంతకుముందు ఒకసారి చెప్పాడు జుంబా డ్యాన్స్ అని. అసలు మాకు జుంబా అనేది ఇప్పటికి కూడా మీ దాంట్లో జుంబా ఎంతమంది తెలిసి చేతులు 1 2 సల్సా అంటే ఎంతమంది తెలిసి చేతులు 1 2 ఓ పర్వాలేదు వాళ్ళిద్దరికి చప్పట్లు కొట్టండి. జుంబా అండ్ సల్సా చేతులు సల్సా ఉష్ణం అంటున్నాడు వీళ్ళకి అవన్నీ సార్ సమోసా అంటే తెలుసు. సో జుంబా సల్సా అనేది తెలియదు. అసలు ఈ జుంబా సల్సా ఎక్కడ ఉంటుందంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ప్రతి గంటకు 1000 రూపాయలు ఇచ్చి ధనవంతులు డ్యాన్స్ నేర్చుకుంటారండి. నేను 2004లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా నా పదవీ కాలం ముగిసిన తర్వాత నేను బదిలీ మీద హైదరాబాద్కు పోయి హైదరాబాద్ నుంచి యూరోప్లో నేను 1 సంవత్సరం ఉద్యోగం చేయడానికి పోయినా. ఆ యూరోప్లో కరెక్ట్ 5 గంటలకు లేకపోతే 6 గంటలకు ఆఫీస్ టైం అయిపోయిందంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి డాన్స్ అకాడమీ పెట్టాలని ఏముందిరా పోయి వీళ్ళు డాన్స్ పోతారని చూస్తే వాళ్ళు అక్కడ పోయి సల్సా, జుంబా రకరకాల డాన్స్ చేసే వాళ్ళని ఏమన్నా డబ్బులు వస్తాయండి కంటే డబ్బులు కాదు భయ్, మొత్తం స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, డాక్టర్ల దగ్గరికి పోము, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అర్థమైందా మీకు? కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అక్కడి నుంచే మనం గొప్ప వ్యక్తులం అవుతామని వాళ్ళు చెప్పిండ్రు. సో నాకు అది బాగా మైండ్లో ఉండింది. నేను అందుకొరకే సోషల్ వెల్ఫేర్కి వచ్చిన వెంటనే ప్రతి స్కూల్లో కూడా ఒక డాన్స్ టీచరు, లేకపోతే ఒక ఆర్ట్స్ టీచరు, లేకపోతే ఒక క్రాఫ్ట్ టీచర్ ఉన్నట్టుగా చూసినామండి. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రతి స్కూల్ కూడా ఒక డాన్స్ మాస్టర్, ఆర్ట్ టీచర్ ఇస్తున్నాం. ఆయన కూడా నాకు మనసు సరిపోలేదు. మన దాంట్లో నుంచి ఒక మెగాస్టార్ ఎందుకు కాలేదు, మన దాంట్లో నుంచే ఒక విజయ్ దేవరకొండ ఎందుకు కాలేడు, మన దాంట్లో నుంచి ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందుకు కాలేడు, మన పిల్లల నుంచే ఒక పద్మజారెడ్డి లేకపోతే డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎందుకు కాలేడని మల్కాజ్గిరిలో 10 కోట్లతోని ఒక డాన్స్ అకాడమీ పెట్టామండి. 10 కోట్ల రూపాయలతోని ఒక డాన్స్ అకాడమీ పెట్టాం. పిల్లలు ఆట ఆడుకోవాలనుకున్న పిల్లలు, పాటలు పాడాలనుకున్న పిల్లలు, కూచిపూడి కానీ, కథక్ కానీ, లేకపోతే భరతనాట్యం కానీ, చిత్రలేఖనం కానీ, ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు కూడా భయపడ్డారు. సార్ మేము డాక్టర్లు చేయాలనుకున్నాం, మీరేంటి యాక్టర్లను చేస్తున్నారు సార్ అని. ఏం కాదమ్మా, మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు డాక్టర్లకేమో 30,000 రూపాయల జీతం వస్తున్నది, ఆ డాన్స్ నేర్చుకున్న పిల్లలకేమో 1,00,000 రూపాయలు వస్తున్నది. ఎందుకంటే డాక్టర్లకు డాన్స్ నేర్పించే పిల్లలేంటి వీళ్ళు. డాక్టర్లకు మీ పేషెంట్లో పొట్టలు కోసి ఆపరేషన్లు చేసి అలసిపోయిన మాకు డాన్స్ చేయాలంటే ఈ పిల్లలు పోయి డాన్స్ నేర్పిస్తున్నారు, గిటార్ నేర్పిస్తున్నారు, కూచిపూడి నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు. అందుకొరకే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలను దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఎంత డాన్స్ చేయాలన్నా అంత డాన్స్ చేయించండి, ఎంత పాడాలనుకుంటే అంత పాటలు పాడించండి. ఒకటే మీరు చదువు కూడా చూడాలి, అదేవిధంగా ఇది కూడా చూడాలి. అంతే తప్ప మనం కంపేర్ చేసి పక్కింటోకి 99.9999 వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకెందుకు రాలేదు, వాళ్ళు డాక్టర్లు అయినరు, తెల్లకోట వేసుకొని వచ్చిండ్రు, నువ్వెందుకు ఇట్లున్నావు, అవి దయచేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా అద్భుతమైన వ్యక్తులు అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా కూడా, ఎంత గొప్ప మ్యాథమెటిషియన్ అయినా కూడా, నేను వచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి చదువుకుంటూ వస్తున్నా, మంజు